హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పైనాపిల్‌తో మిల్క్ షేక్ చేసుకుంటున్నామండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే చక్కగా పండిన మనం ఈ పైనాపిల్ తీసుకోవాలండి. అప్పుడే దీనిలో షుగర్ ఏం యాడ్ చేసుకోకుండా జ్యూస్ చక్కగా చేసుకోవచ్చు. చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే ఈ పైన పీల్ అంతా చేసుకొని ఇలా పీసెస్‌లో చేసుకొని నేను మిక్సీ జార్‌లో వేసుకున్నా అండి. ఇప్పుడు ఏంటి అంటే చక్కగా ఓన్లీ ఈ పీసెస్ అన్నీ మనం ఇలా జ్యూస్ చేసుకోవాలి. ఏం యాడ్ చేయకుండా. ఇప్పుడు ఏంటి అంటే ఒక బౌల్ తీసుకొని దానిపైన ఇంకా స్ట్రెయినర్ పెట్టుకొని ఇంకా వడగట్టుకోవాలి అంతా మొత్తం జ్యూస్ అనేది. ఏంటి అంటే ఇంకా మనకి పిప్ ఉంటుంది కదా! అది సపరేట్ అవుతుంది చక్కగా. జ్యూస్ కూడా చక్కగా తాగేయొచ్చు ఏమి ఇది కాకుండా. ఇంకా చెప్పాలి అంటే ఫ్రూట్‌లో తింటే ఇంకా మంచిది మనకి. కాకుంటే సమ్మర్ కదా! కాబట్టి మనం జ్యూసెస్ ఇలాంటివి తాగుతాం కాబట్టి ఇంకా ఈ పిప్ అనేది వేరు చేసుకోవాల్సొస్తది మనకి. అంటే జ్యూస్‌లో ఉంటే అలా తాగలేం కాబట్టి. చూసారు కదా! ఇంకా జ్యూస్ అంతా చక్కగా కలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈ పైన ఇదంతా వేస్ట్ అంతా ఇంకా మనం పడేయాలి. చూసారు కదా! ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ జ్యూస్‌లో నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకున్నానండి. ఈ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఎందుకు అంటే క్రీమీగా చక్కగా బావుంటుంది కూడా మిల్క్ షేక్‌కి అని చెప్పి నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఈ జ్యూస్‌లో. చూసారు కదా! ఇంకా నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు లేదు అంటే డైరెక్ట్‌గా అయినా ఈ ఫ్రూట్‌లో అయినా యాడ్ చేసుకొని అంటే పీసెస్‌లో మిక్సీ జార్‌లో అంతా ఒక్కసారి చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నానండి. చూసారు కదా! ఇక్కడ నేను ఇంకోటి ఏంటి అంటే షుగర్ అస్సలు యాడ్ చేయలేదండి. మనకి పండిన ఫ్రూట్‌లో స్వీట్‌నెస్ చక్కగా ఉంటుంది కాబట్టి మనం ఇంకేం యాడ్ చేయవసరం ఉండదు షుగరు. ఓన్లీ కొంచెం నేను తేనె యాడ్ చేసుకున్నాను. హనీ యాడ్ చేసుకున్నాను అంతే. ఇక్కడ మీకు కావాలి అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోండి. ఓకేనా? నేనైతే యాడ్ చేసుకోలేదు. అలానే ఇంకా గ్లాసెస్‌లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇంకా ఈ జ్యూస్ అంతా మొత్తం వేసుకున్నానండి. ఇంకా మీరు అనుకోవచ్చు అంటే నేను జ్యూస్‌లో అంటే మిక్సీ పట్టలేదు అలా మిల్క్ అని చెప్పి. ఇలా అయినా ఓకే అండి. ఏం కాదు. ఓకేనా. చాలామంది మిల్క్ వేయకూడదు అంటారు పైనాపిల్‌లో. బట్ ఏమో నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తుంటాను. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ బ్లెండ్ చేయకూడదు. మనకి కొంచెం చేదులా కూడా వస్తది మనకి పైనాపిల్ అనేది. అంటే నార్మల్‌గా మనకు తెలియకుండా అలా చేస్తాం కాబట్టి చెప్తున్నాను. అలా వస్తది. కాబట్టి ఇలా సింపుల్‌గా చక్కగా చేసుకోండి. ఓకేనా. చూసారు కదా! ఇంకా మరీ అంతగా కావాలి అనుకుంటే పైన కొంచెం హార్లిక్స్ పౌడర్ అలా వేసుకొనైనా తాగండి. చాలా బావుంటుంది. చూసారు కదా! చాలా చక్కగా సింపుల్‌గా అయిపోద్దండి. మనకి సమ్మర్‌లో కూడా మంచి బెస్ట్ మిల్క్ షేక్ అని చెప్పుకోవచ్చు పైనాపిల్. హెల్త్‌కి కూడా మంచిది. ఇంకా ఫ్రూట్‌లా తింటే ఇంకా మంచిది. ఫైబర్ కంటెంట్ అంతా ఉంటుంది. చాలా మంచిది. చూసారు కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫ్రూట్ అయినా తినండి. ఓకేనా. సమ్మర్‌లో మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.